వెంబడే అతని ఇంట్లో నుంచి తరిమేసి వీధిలోకి తరిమిండు. ఉండడానికి కూడా నివాసం ఇయ్యలేదు. అతను ఉండడానికి ఉంచుకున్న జేకే హౌస్, అంటే అతను నివసించడానికి ఉంచుకున్న జేకే హౌస్ కూడా అతనికి ఇవ్వలే. అతని డ్రైవర్ను, వంట వాళ్ళను, పని వాళ్ళను అందరినీ తొలగించి ఆయన జీవితకాలం మొత్తం కష్టపడి రేమండ్స్ బ్రాండ్ బిల్డ్ చేసి 100 కోట్ల రూపాయల ఆస్తిని కుమారుడికి బదిలీ చేస్తే ఆ కుమారుడు తండ్రికి ఇచ్చిన బహుమతి ఏంటంటే సొంత ఇంటిలో నుంచి కూడా బయటికి గెంటేసి, వీధిలోకి గెంటేసి అతను విమానాలలో తిరిగేవాడు ఎక్కడికి వెళ్ళినా పర్సనల్గా, నాట్ ఓన్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కాకుండా, సో ప్రైవేట్ ఫ్లైట్స్లో తిరిగేవాడు. అట్లాంటి అతన్ని కారు లేకుండా, డ్రైవర్ లేకుండా, ఇంట్లో వంట వాళ్ళని కూడా లేకుండా చేసి నిరాశ్రయుణ్ణి చేసి వీధిలోకి నెట్టేస్తే అతను కనీస సౌకర్యాల కోసం కూడా కోర్టు తలుపు తట్టాల్సి వచ్చింది. అతను తన ఆత్మకథను రాసుకుంటూ అండ్ ఇన్కంప్లీట్ లైఫ్ ఒక పుస్తకాన్ని రాసుకుంటూ పిల్లలకు సర్వస్వం ఇచ్చేసి నేను పెద్ద తప్పు చేశాను, ఏ తండ్రి నాకంటే దారుణమైన స్థితిని అనుభవించకూడదు, తన జీవిత కథలో అండ్ ఇన్కంప్లీట్ లైఫ్ అనే పుస్తకంలో పిల్లలకు సర్వం ఇవ్వద్దు, ఇవ్వడం ద్వారా నేను తప్పు చేశాను, నేను చేసిన తప్పు ఇంకే తల్లిదండ్రులు చెయ్యవద్దు అని తన జీవిత కథ, ఆత్మకథను రాసుకున్నాడు అని అంటే కొంతమంది పిల్లలు వ్యవహరించిన తీరు. ఇక్కడ 2 ఉదంతాలు ప్రస్తావించిన, శ్రవణ కుమారుడి ఉదంతము, విజయ్ సింఘానియా కొడుకు ఉదంతం. ఒక ఉదంతమేమో తరతరాలుగా రామాయణం నుంచి మొదలుపెట్టి కలియుగం వరకు ఆదర్శంగా తీసుకునే పుత్రుడు ఒకరైతే ఎవరు కూడా పోల్చుకోవడానికి కూడా ఇష్టపడని ఉదంతం రెండవది. ఇలాంటి సంఘటనలు ఈరోజు సమాజంలో జరుగుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వము ఒక సామాజిక బాధ్యతగా, ముఖ్యంగా ఈ అధికారము లేకపోతే ఈ బాధ్యత ప్రజలు ఎంతో నమ్మకం, విశ్వాసంతో ఈ సభలో ఉన్న మనందరికీ అవకాశం కల్పించింది అధ్యక్ష. శాసనసభ్యులకైనా, మన మంత్రులకైనా, లేకపోతే తమరికైనా, మాకైనా. సో ఈరోజు ఈ బాధ్యతను మనం ఎంతో ఒక మంచి పనికి ఉపయోగించాలన్న ఆలోచనతో ఈ బిల్లును ఎంతో బాధ్యతతో, భావోద్వేగంతో ఆలోచన చేసి తీసుకుంటున్న నిర్ణయం అధ్యక్ష. ఇదేదో రొటీన్గా ఎనీ అదర్ బిజినెస్ కాదు అధ్యక్ష. నేను అందుకే ఉదయం నుంచి ఇది అత్యంత కీలకమైన బిల్లు. మనమందరం మానవ విలువలు, మానవ సంబంధాలు బలహీనపడుతున్న క్షణంలో మానవ సంబంధాలను పునరుద్ధరించడానికి అవసరమైన నైతిక బోధన చేస్తూనే ఈ విలువలను కాలరాసే వాళ్ళను చట్ట పరిధిలోకి తీసుకొచ్చి చట్టం ద్వారా అయినా వాళ్ళను భక్తితో అయినా తల్లిదండ్రులకు సేవలు అందించాలి. భక్తి లేనప్పుడు భయమైనా పెట్టి ఆ తల్లిదండ్రుల యొక్క హక్కులను కాపాడాలని ఈ బిల్లు తెచ్చింది. అందుకే నేను పదే పదే మా మిత్రులందరికీ విజ్ఞప్తి చేసిన, ఇది అత్యంత సామాజిక బాధ్యతతో కూడుకున్న బిల్లు. ఈ బిల్లును తక్షణమే మనందరం చర్చించి ఏకగ్రీవంగా దీన్ని ఆమోదిస్తే సమాజానికి ఒక మంచి సందేశాన్ని పంపిన వాళ్ళం అవుతాము అని చెప్పి ఉదయం నుంచి నేను అడగడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మనిషి బంధాలు, అనుబంధాలు మర్చిపోయి చివరికి పేగు బంధాలను కూడా విస్మరించి ఆర్థిక ప్రయోజనాల కోసం, సంపద కోసం పాకులాటల్లో మునిగిపోయి యంత్రంలా మారిపోవడం ఈ సమాజానికి మంచిది కాదు. అమ్మను మించిన దైవం లేదు, తండ్రిని మించిన గురువు లేడు అని నమ్మే సమాజం మనది. అలాంటి సమాజంలో కన్న తల్లిదండ్రుల యొక్క శక్తినంతా మన కోసం దారబోసి జీవిత కాలంలో వాళ్ళు సంపాదించిందంతా పిల్లలకు అందజేసి ప్రయోజకులను చేస్తే, ప్రయోజకులు చేసిన తల్లిదండ్రుల పట్ల కఠినంగా వ్యవహరించే వాళ్ళను ఈరోజు మనము వాళ్ళని దారిలో పెట్టాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఆనాడు పెద్దలు అన్నారు, అడ్డాల నాడే బిడ్డలు తప్ప గడ్డాల నాడు కాదు అని. అంటే
అనాథలుగా మారిన తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకోవడం ఈ సమాజానికి మంచిదా అనేది మనమందరం ఆలోచన చేయాలి. మిత్రులు పాయల శంకర్ గారు కానీ, కూనంనేని సాంబశివరావు గారు కానీ, మా మిత్రుడు ఆది నారాయణ గొప్పగా మాట్లాడిండు. తన పాట ద్వారా సమాజంలో ఒక మనసులో ఒక కదలికను తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అట్లాంటి సందర్భంలో మనం ఈ బిల్లు గురించి ప్రస్తావించుకుంటున్నాం. అధ్యక్ష, ఈ దేశంలో చాలా చట్టాలు చేసుకున్నాం మనం, రాష్ట్రాలలో కానీ కేంద్రంలో కానీ. మన దేశంలో పిల్లల సామాజిక భద్రత, మహిళల భద్రత, హక్కులకు రక్షణతో పాటు అనేక చట్టాలు ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత విద్యా హక్కు ఉంది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చిన. ఆర్టికల్ 24 ప్రకారం ప్రమాదకర పనుల్లో బాల కార్మిక వ్యవస్థను మనం నిషేధం చేసుకోవడం జరిగింది. పిల్లలకు రైట్ టు ఎడ్యుకేషన్ కానీ లేకపోతే బాల కార్మిక వ్యవస్థ నిషేధించడానికి కూడా మనం చట్టాలు చేసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అనాథలు, నిరాశ్రయ పిల్లలు, నేరాల్లో చిక్కున్న పిల్లల సంరక్షణ కోసం జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 కూడా మనం తెచ్చుకున్నాం. పిల్లలపై లైంగిక దాడులు, వేధింపుల నుంచి రక్షణ కోసం పోక్సో యాక్ట్ 2012 మనం తెచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఉండనే ఉంది. 14 ఏళ్లలోపు పిల్లలు పనిలో పెట్టుకోకూడదు అని చైల్డ్ లేబర్ యాక్ట్ కూడా తీసుకొచ్చినాం అధ్యక్ష. బాల్య వివాహాల నిషేధ చట్టం ఉంది. మన దేశానికి పిల్లల హక్కులు రక్షణ విషయంలో అనేక అంతర్జాతీయ ఒప్పందాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా పిల్లల కోసం, బాలుర కోసం మనం రకరకాల చట్టాలు తెచ్చుకున్నాం. ఈరోజు వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నాం. అదేవిధంగా మహిళల విషయానికి వస్తే గృహహింస నుంచి వాళ్ళకి భద్రత కల్పించడం కోసం చట్టం ఉంది. లైంగిక నేరాలకు సంబంధించి నిర్భయ లాంటి చట్టాలు ఉన్నాయి. వరకట్న నిషేధం చట్టం ఉంది. మహిళల గౌరవం, హక్కుల పరిరక్షణ కోసం చట్టం ఉంది అధ్యక్ష. అదేవిధంగా వృద్ధుల కోసం కూడా ఒక చట్టం ఉంది. ఈ వృద్ధుల కోసం ఉన్న చట్టంలో సామాజిక భద్రతకు సంబంధించి మన దేశంలో చట్టాలు ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలు తమ తల్లిదండ్రులను చూసుకోవడం చట్టబద్ధ బాధ్యతగా చేస్తూ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ఈ చట్టం ఉంది అధ్యక్ష. అయితే ఈ చట్టంలో సమాజంలో జరుగుతున్న వివక్ష ఈరోజు మనం చూస్తున్నాం. మిత్రులు పాయల శంకర్ గారు ఈ 10,000 కూడా సరిపోదు, ఇంకా ఎక్కువ ఉండాలి. వాళ్ళకి ఆరోగ్య పరిస్థితులు లేకపోతే ఇతర అంశాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఈ 10,000 రూపాయలు సరిపోదు, 15% కానీ ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుంది అని వారు ఒక సూచన చేశారు. అయితే అధ్యక్ష, ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం తీసుకొచ్చిందో 2007 యాక్ట్, ఇప్పుడు నేను చెప్పింది, అందులో మ్యాక్సిమం 10,000 మించకూడదని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఇప్పుడు 10,000 కంటే అధికంగా ఇచ్చేటట్టుగా మనం ఏ చట్టం చేసినా కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టానికి విరుద్ధంగా మన రాష్ట్ర ప్రభుత్వం, మన శాసనసభ చట్టం చేస్తే ఈ చట్టమే చెల్లకుండా పోతుంది. కాబట్టి ఒకవేళ అవసరమైతే మనం ఏదైనా ఒక సందర్భంలో దీని పరిధిని పెంచడానికి అవసరమైన సూచనలు చేస్తూ ఇక్కడ చర్చ చేసి ఒక తీర్మానాన్ని మనం అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఈ 10,000 15% శాలరీ లేదా 10,000 లోపు ఎక్కువన్నా తక్కువన్నా 10,000 యావరేజ్గా వచ్చేటట్టు చేయడం జరిగింది అధ్యక్ష. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను కూడా మనం దీంట్లోని మనం పెట్టుకోవడం. సెక్షన్ 9లో మ్యాక్సిమం మెయింటెనెన్స్ అలవెన్స్ 10,000 మించవద్దని ఉంది అధ్యక్ష ఈ చట్టంలో. అందుకే మనం ఈరోజు 10,000 అనే చట్టాన్ని పెట్టుకున్నాం. పాయల శంకర్ గారు చేసిన సూచనను 10,000 పైన ఉండాలని ఏదైతే అంటున్నారో మన కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం మనకు నిబంధనగా ఉంది కాబట్టి దానికోసం ఈరోజు మనము అంతకంటే ఎక్కువ పెట్టడానికి మనకు అవకాశం లేకుండా పోయింది అధ్యక్ష. అదేవిధంగా సమాజంలో చాలా పేపర్ కటింగ్లు ఇవన్నీ ఇచ్చిన మా వాళ్ళు, ఇవన్నీ మన నిత్యం అనుభవంలో ప్రజాప్రతినిధులం కాబట్టి మన దృష్టికి చాలా విషయాలు వస్తాయి. బతికున్నప్పుడు తల్లిదండ్రులకు బుక్కెడు బువ్వ కూడా బెటర్. భార్య భయానికో వీళ్ళకే తల్లిదండ్రుల పట్ల అభిమానమో గౌరవమో ప్రేమ లేకపోవడమో కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు. బతుకున్నప్పుడు తల్లిదండ్రులను చూసుకొని వాళ్ళు చనిపోయినప్పుడు శవాన్ని ఇంటి ముందర పెట్టుకొని ఆస్తుల పంపకాల కోసం కొట్లాడుకున్న వాళ్ళను, పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన వాళ్ళను, ఒకరి మీద ఒకరి కేసులు పెట్టుకున్న వాళ్ళను కూడా మనం చూసుకుంటూ వచ్చినాం అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈరోజు మారిన పరిస్థితులు, ఓ సినిమాలో ఒక డైలాగ్ ఉంది అధ్యక్ష, అంటే చాలా మనిషిని పిండేసే విధంగా ఆ మాటలు ఉన్నాయి అధ్యక్ష. పిల్లలను కనగలము కానీ
వాళ్ళ బుద్ధులను కనగలమా అని ఆ సినిమాలో ఒక ప్రశ్న. తల్లిదండ్రులకు పిల్లలను కనడానికి అవకాశం ఉంది, కానీ వాళ్ళ బుద్ధి ఎలా ఉండాలనో ఆ బుద్ధిని కనే అవకాశం తల్లిదండ్రులకు లేకపోవడం వల్ల ఈరోజు సమాజమే తల వంచుకునే విధంగా కొంతమంది పిల్లలు వ్యవహరిస్తున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టం చేయడం, ఈ అవకాశం రావడం ఒకవైపున నేను ఆనందంగా భావించిన, ఇంకొక వైపు నాకు చాలా బాధ ఉంది. ప్రేమ మధ్య, అనురాగం మధ్య, తల్లిదండ్రుల మధ్యలో ఆత్మీయ బంధం మధ్య ఉండాల్సిన విషయాన్ని చట్టం చేయాల్సిన పరిస్థితి రావడం, చట్టం ద్వారా నియంత్రించాల్సిన పరిస్థితి దాపురించడం ఈ సభకు ఇది బాధాకరమైన విషయం. కానీ బాధపడుకుంటూ కూర్చుంటే తల్లిదండ్రుల సమస్య తీరదు. వయసు మీద పడి కష్టం చేయలేని పరిస్థితిలో కనీసం బతకడానికైనా కనీసంగా వాళ్ళకు మనము వెసులుబాటు కల్పించాలి. కాబట్టి ఈరోజు ఈ చట్టాన్ని మనం తీసుకొస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేది. ఉమ్మడి కుటుంబమే కాకుండా కుటుంబంలో తమరైనా, నాకు తెలిసి తమరికి 8 మంది సోదరిమణులు, తమరొక్కరు, మేము 7 మంది అన్నదమ్ముళ్ళం, మాకొక్క సోదరిమణి. అంటే ఒకనాడు కుటుంబాలల్లో ఎక్కువ మంది సభ్యులు ఉండేటోళ్ళు. భట్టి విక్రమార్క గారు కూడా 6 బ్రదర్స్. సో మన కుటుంబాలన్నీ కూడా ఎక్కువ మంది ఉండడం వల్ల ఒక సోదరుడు ఒక సోదరిమనో తల్లిదండ్రులను చూసుకోకపోయినా ఇంకో సోదరుడు ఎవరో ఒకరు చూసుకునేవాళ్ళు. ఒక సోదరుడికి అవకాశం లేక ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలకు పోయినా, ఇతర రాష్ట్రాలకు పోయినా, ఇతర దేశాలకు పోయినా ఇంటి పట్టున ఉండే సోదరుడు తల్లిదండ్రులను కాపాడుకుంటూ ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ ఆ కుటుంబానికి తల్లిదండ్రులకు అండగా ఉండేది. ఇట్లా రకరకాల పరిస్థితుల వల్ల మనము ఉమ్మడి కుటుంబంతో పాటు కుటుంబంలో ఎక్కువ మంది సభ్యులు ఉండడం వల్ల ఆనాడు తల్లిదండ్రులకు అంత ఇబ్బంది, బాధ కలిగేది కాదు. ఒక కొడుకు కాకపోయినా ఇంకో కొడుకు చూసుకుంటాడనో, పెద్ద కొడుకు కాకపోతే చిన్న కొడుకు దగ్గర ఉండొచ్చానో వాళ్ళకు ఒక ధైర్యం ఉండేది. గ్రామం కూడా ఒక ధైర్యం ఉండేది. ఊరంతా మాకు అండగా నిలబడుతుంది, ఊరంతా మాకు భూమి ఉన్నా, ఇల్లున్నా లేకపోయినా